మనకి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవం కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానిస్తున్నాం. ఈ దినం పరంగీతములు 2వ అధ్యాయము 14వ వచనములోని 3వ భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. బండసందులలో ఎగురు నా పావురమా, పేటిపీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. మమ్మలను కనికరించి ప్రభా ఈ దినము వరకు కాపాడిన విధానమును బట్టి నీకు వందనాలు. మరి ఒక నూతన మాసంలోనికి మమ్మల్ని నడిపించారయ్యా, నీకు వందనాలు. వాక్యము మీదయ్యున్నది ప్రభా, వాక్య జ్ఞానములో మమ్మల్ని పెంచండి నాయన. వివరించుటకు కావలసిన కృపను మీరు దయచేయండి తండ్రి. విను బిడ్డలను ప్రభా నాయన, వినగలిగిన చెవులు, గ్రహించే మనసును మీరు దయచేయండి ప్రభా. మీ కార్యములు గొప్పవి కనుక నాయన, వినిన దాన్ని బట్టి జీవించే కృపను మీరు దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. సర్వభూతలమంతా మహాపర్వతంబైన రాయి, తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టినది రాయి. తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టినది రాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలచిన రాయి. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలచిన రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలమునిచ్చి సేద తీర్చినది రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలమునిచ్చి సేద తీర్చినది రాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. సంఘపు పునాది రాయి, సూర్యకాంతపు రాయి, నీలమయము యమునా రాయి. సంఘపు పునాది రాయి, సూర్యకాంతపు రాయి, నీలమయము యమునా రాయి. అపోస్తలులు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టినది రాయి. అపోస్తలులు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టినది రాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. ఇనుము వెండి బంగారము ఇత్తడి పిండిగా చేసి గాలిలోన కలిపినది రాయి. ఇనుము వెండి బంగారము ఇత్తడి పిండిగా చేసి గాలిలోన కలిపినది రాయి. అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు తునాతునకలైపోవుట తథ్యము.
అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు తునాతున కలైపోవుట తథ్యము. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దిన వాక్య భాగంగా పరంగీతములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పేటుబీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనిలో ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, బండ సందులలో ఎగురు పావురమా, రెండవదిగా పేటుబీటులను ఆశ్రయించు పావురమా, మూడవదిగా నీ స్వరము మధురము, నాలుగవదిగా నీ ముఖము మనోహరము, ఐదవదిగా నీ ముఖము నాకు కనబడనిమ్ము, ఆరవది నీ స్వరము వినబడనిమ్ము. ఇవి ఇందులోని భాగాలుగా కనబడుతూ ఉన్నాయి. మొదటి భాగంలో మరికొన్ని అంశాలు ఉన్నవి. అవేంటి అని అంటే, 1 బండ, 2 సందులు, 3 ఎగురు పావురము. వీటిలో మొదటి అంశమైన బండను గురించి మనము తెలుసుకుందాం. బండ అనే దాని గురించి మనము ముందు జ్ఞాపకం చేసుకుంటే, బండ అనగా యేసుక్రీస్తు అని పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యము రుజువు చేయుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణించుచున్నప్పుడు కొందరు దాహం కొనగా వారి నిమిత్తము బండ కొట్టబడెను. కొట్టబడిన బండలో నుండి నీళ్లు ప్రవహించి ఏరులై పారి సముద్రమంతా సమృద్ధిగా ప్రవహించినని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. నలుగగొట్టబడిన బండగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ఆ నలుగగొట్టబడిన బండ, ఆ బండ క్రీస్తే అనుభావములు తెలుపుచున్న మరి పౌలు యొక్క ఉద్దేశం ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు పాపులను రక్షించుటకై, వారికి జీవజలము ద్వారా దాహము తీర్చుటకై అందరి కొరకు సిలువలో కొట్టబడగా అనగా చీల్చబడగా ఆయన శరీరము బ్రద్దలై ఆ గాయముల నుండి రక్తం ప్రవహింపగా, ఆ రక్తము శుద్ధి చేయి జలముగాను దాహము తీర్చు నిజమైన పానీయముగాను కలువరి నుండి ఏరులై ప్రవహించు రక్తపు టేరులుగా వివరింపబడుచున్నది. ఇశ్రాయేలీల కొరకే ఆనాడు అరణ్యములో బండ బ్రద్దలైనది, కానీ అనేకుల కొరకు అనగా మానవాళి అందరి కొరకు యేసుక్రీస్తు అనే బండ కొరడాలతో, అరచేతులలో, మేకులతో, బళ్ళెముతో మరి పొడవబడి, కొట్టబడి, బలి అయి చీల్చబడి ఉన్నాడు కనుక మనము ఆ విషయములన్నీ తెలుసుకొనవలసి ఉన్నాం. పౌలు గారు కూడా ఈ విషయములన్నీ మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పౌలు గారి యొక్క ప్రథమ అభిప్రాయం ఏంటి అని మనము చూస్తే, నీ కొరకు చీల్చబడిన రక్తం సంపూర్ణంగా ప్రవాహముగా కార్చిన యేసు రక్తములో నీవు కడుగబడినావా? నీ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నావా? ఆయన రక్తము త్రాగి దాహం తీర్చుకున్నావా? నీ పరిస్థితి ఎలా ఉంది అనేది పౌలు గారు మనకు ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఆలోచించుకోవాలి. అలాగున త్రాగుతున్నామా? ఆ రక్తమును త్రాగి దాహము తీర్చుకుంటున్నామా అనేది మనము గ్రహించే వారమై ఉండాలి. నీ కొరకు, అనేకుల కొరకు నలుగగొట్టబడిన ఆ బండ ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. సంఘమునకు ముఖ్యమైన మూలరాయిగా ఆయన రెండవదిగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసీ 2:20లో మనము ఈ వాక్య భాగమును చూడవచ్చు. బలి అయి బ్రద్దలు చేయబడి చీల్చబడి ఆత్మజలమును ప్రవహింపజేసిన క్రీస్తు తప్ప మరెవరూ కూడా లేరని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
సంఘము అను కట్టడంనకు ముఖ్యమైన మూలరాయిగా మరి ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసే సంఘపు పునాది రాయిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సంఘమే కట్టబడిన ఇల్లు కనుక ఈ బండ మీద క్రీస్తుని గూర్చి యెషయా మొదలగు వారు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమూల్యమైన పరిశోధింపబడిన తలరాయిగా మనకు ఆయన కనబడుతున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదని మరి ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు పరిశోధింపబడిన రాయి అనగా పలుమార్లు పలువురి వలన పరీక్షింపబడి ఏ పాపము ఏ దోషము లేనివాడని రుజువు చేయబడిన పరిశోధించబడిన రాయిగా మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 18:38లో ఆయన ఎన్నో విధములుగా మనము చూస్తే ఆ విషయము మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగానున్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనే ధవళవర్ణుడు రత్నవరుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చునని, అతడు బహుకాంక్షణీయుడని పరంగీతములు 5:10లో మనము ఆ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతో పరిశుద్ధుడిగా ఉండి ఆ పరిశుద్ధ రక్తముతో నిన్ను నన్ను శుద్ధి చేయటానికి ఆయన ఇష్టపడి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే తృణీకరింపబడిన రాయిగా మనకు కనబడుతున్నాడు. అడ్డు రాయిగా అడ్డు బండగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే విశ్వసించిన వారికి పునాది రాయి క్రీస్తే, అమూల్యమైన వాడు క్రీస్తే. అయితే విశ్వసించని వారైన యూదులకు నిషేధింపబడిన రాయిగాను అడ్డుబండగాను క్రీస్తు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారని మరి మనము వాక్య భాగాల్లో మనము చూస్తున్నాం. వారెవరు అనంటే వారే యూదులుగా మనకు కనబడుతున్నారు. వీరు యేసును తృణీకరించినందున ఆయన వారికి అడ్డురాయిగాను అడ్డుబండగాను ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అందువల్లే ఆ అడ్డుబండ తగిలిన వారు ఇంకనూ తొట్టిల్లుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అను వారి సొంత మాటల యొక్క ఫలితమును నేటికి అనుభవించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో 27, 24, 25లో మనము చూస్తే పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనిరి. మరి ఇక్కడ వీళ్ళు మరి పిలాతు అయితే చేతులు కడుక్కున్నాడు, కానీ వారందరూ కూడా ఏం చేశారంటే ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని మరి వాళ్ళు అలాగున నోటి మాటలతోటి ఆ మాటలను స్థిరమ చేసుకుని అది ఇప్పటికి కూడాను ఆ రీతిగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేను అడ్డురాతిని అడ్డుబండను అని మరి అక్కడ వాక్య భాగంలో వ్రాయబడిన ప్రకారంగా మరి యూదులకు ఆయన అడ్డురాయిగా అడ్డుబండగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన యూదులకు ఆటంకము మరి కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే 4వదిగా చూస్తే మూలకు తలరాయిగా మనకు కనబడుతూ ఉంది. మొదటి రాకలో అడ్డురాయిగాను తృణీకరింపబడిన రాయిగాను ఎంచినను, రెండవ రాక కాలంలో యూదుల కండ్లు తెరవబడినందున వారు సిలువ వేసిన యేసే నిజమైన మెస్సియా అని గ్రహించి ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని బిగ్గరగా కేకలు వేసి నమ్ముదురు. కనుక ఆయనను తృణీకరించిన వారికి నిషేధించిన వారికి మూలకు తలరాయిగా మరి కాగలడు. కనుక మరి ఈ వాక్య భాగము జకర్యా గ్రంథంలో మనము చూస్తాం. కనుక మనము వాళ్ళు ఇప్పటి వరకు కూడాను వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగి ఉండి వారు మరి వచ్చిన దేవుణ్ణి చూడకుండా వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 5వదిగా చూస్తే చేతి సహాయము లేకుండా పడిన రాయిగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పటికి సుమారు 2000 సంవత్సరముల క్రిందట ప్రపంచ రాజు అయిన నెబుకద్నెజరుకు స్వప్నములో కనబడినది విగ్రహమును నలుగగొట్టిన రాయి, అనగా ప్రపంచ రాజ్యములన్నిటినీ
అంత్య దినములలో నలగొట్టి పొడిచేయు రాయి యేసుక్రీస్తే కనుక, మరియు చేతి సహాయము లేకుండా తీయబడిన ఆ రాయి ఇనుమును మట్టియు కలిగిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులనుగాను విరగగొట్టినట్లు మీకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటి కొట్టుకొని పోయినని మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రతిమను విరగగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయనని మరి దానియేలు గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రపంచపు అన్ని రాజ్యములన్నిటినీ పగలగొట్టి తుత్తునీయులుగా చేయుటకు యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి యేసు ప్రభువే కనుక బలమైన రాజ్యాలు, బలహీన రాజ్యాలు, విలువగల రాజ్యాలు, విలువలేని రాజ్యాలు అన్నీ కూడా ఏకముగా దంచబడి కళ్ళములోని పొట్టువలే మరి కాబోవు దినములు రాబోవుచున్నవని కనుక అలాగు చేయు చిన్న రాయి మరి యేసే కనుక 7 ఏండ్ల శ్రమల వల్ల లోకమందంతయు తుత్తినీలు చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తుదకు చిన్న రాయి అనగా నలుగగొట్టబడిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతం మాయను అనగా యేసే తన పరలోక రాజ్యమును భూలోకమందు స్థాపించగా ఆ రాజ్యము యొక్క వైశాల్యము సర్వభూతలమంతయు ఉండునని మనము అర్థం చేసుకోవాలి. పర్వతము రాజ్యమునకు సూచనగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆ యూదులకు కండ్లు మరి తెరవటానికి, వారి మనోనేత్రములు తెరవటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏండ్ల పాలనలో వారు దేవుని స్తుతించటానికి మరి వారు కూడా ఇష్టపడతారు. మరి ఇలాగున దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక నీ కొరకు కొట్టబడిన బండ అయిన యేసును ఆశ్రయించదవా లేదా, లేకపోతే ఆయన నలుగగొట్టి కొట్టు బండగా రాబోచున్నాడు కనుక ఎంత బలిష్టమైన విలువైన గొప్ప రాజ్యములైనను త్వరలో విధ్వంసం కాక తప్పదు కనుక, ఎందుకనగా పాపమునకు ఫలితము సర్వనాశనమే మనకు కనబడుతుంది. నీవును వాటిలో ఉండి చేతులు కలిపినచో నీ స్థితి కూడా మరి సర్వనాశనమునకు దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక నలుగగొట్టబడిన బండ అయిన క్రీస్తు యొద్దకు నువ్వు వచ్చి పాప క్షమాపణ పొంది ఆయనలో గనక నువ్వు మరి ఆయన రక్తంలో నువ్వు పాలుపంపులు పొందినట్లయితే అటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను తప్పించటానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 6వదిగా చూస్తే సర్వభూతలమంతా మహాపర్వతమైన రాయి అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అన్య ప్రపంచ రాజ్యములను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజ్యములన్నీ కూడా తుత్తినీలై నశించిన తర్వాత యేసు ప్రభు తన రాజ్యమును స్థాపించి ఇదే ప్రపంచమంతటిని యేసే పరిపాలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఆయన 1000 సంవత్సరముల పరిపాలన జరిగించును. ఇది సమాధాన రాజ్యముగా మనకు కనబడుతుంది. ఆయన 1000 ఏండ్ల పాలనలో ఏ రీతిగా ఉంటుందో, ఆయన ఏ రీతిగా శాంతి రాజ్యమును మరి స్థాపిస్తాడో యెషయా గ్రంథంలో మనం ఈ విషయములన్నీ కూడా మనము చూడవచ్చు. ఈ రాజ్య పాలనలో పులులు మేకలు కలిసి జీవిస్తాయి. శాంతి రాజ్యం అక్కడ ఏర్పడుతుంది. ఎంత అన్యోన్యంగా ఉంటారు. ఈ విషయములన్నీ కూడాను మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే మనకు ఈ విషయాలన్నీ ఆ శాంతి రాజ్య పాలనలో ఎలా ఉంటుందో ఆ వాక్య భాగముల ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 7వదిగా చూస్తే నలిచేయి రాయిగా మనకు కనబడుతూ ఉంది. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయున నేను. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనములో మనము ఈ మాటలను మనము చూడవచ్చు. ఈ మాటలు యేసు ప్రభువే యూదులతో సంభాషించిన సందర్భంలో సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాతి మీద పడువాడు అనగా యేసు ప్రభువు మీద పడి సిలువ వేసిన యూదులే తునకలై ముక్కలై చెక్కలై దేశాలకు చెల్లాచెదురైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గత 1900 సంవత్సరములు పరదేశ వాసులై మరి దాసులై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది మొదటి రాకడ ప్రవచనము. అయితే ఈ రాయి ఎవరి మీద పడునో వానిని నలిచేయును, ఇది జరగబోవు ప్రవచనం కనుక ఈ మాట 1000 ఏండ్ల పరిపాలన అనంతరము యేసు ప్రభు అవిశ్వాసులకు తీర్పు తీర్చి నరకాగ్నికి పంపును. ఇదే అవిశ్వాసులను నలిచేయి బండగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
కనుక మనము అతని చేత మనము మరి ఆ నలగొట్టబడిన బండ మన దగ్గరకు వస్తూ ఉంది కనుక మనము నలిచేయబడేవారిగా ఉండకుండా మనము దేవుని యొద్దకు ముందే రావాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఆ నలిచేయి బండ ఎవరు అనంటే మనకు క్రీస్తుగా మనకు ఇక్కడ కనబడుతున్నాడు. ఆ క్రీస్తే మన కొరకు కొట్టబడి పగులుగొట్టబడి బ్రద్దలై బలి అయి నలిగిపోయిన క్రీస్తు రక్తంలో కడుగుబడి రక్షింపబడిన మరి ఆయన రాజ్యములో నిరంతరము ఉండుటకు సిద్ధపడుచున్నావా? మరి ఈ రీతిగా గనక నువ్వు సిద్ధపడకపోతే నువ్వు నలిచేయబడేదానికి మరి గురవ్వాల్సి వస్తుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మరి ఆ రీతిగా నీవు నేను సిద్ధపడుచున్నామా లేదా అనేది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడే అనుకూలం సమయము కనుక ఆ రీతిగా సిద్ధపడుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలని మనము ప్రార్థన చేసుకున్నాం. ఎందుకు అనంటే ఆ నలిగా చేయబడిన రాయి నీ యొద్దకు వస్తూ ఉన్నది. ఆ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును అని అంటున్నాడు. కనుక మరి అవిశ్వాసములుగా ఉండి ఆ తీర్పులోనికి రాక మనము దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేసేవారిగా ఉండినట్లయితే ఆ నలిచేయు రాయి మన మీద పడకుండా దేవుడు మనలను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనందరము కూడా ఆ రీతిగా సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను నన్ను తప్పించి ఆయన పరిశుద్ధ రాజ్యంలోనికి మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన ఆత్మ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అనేకమైన నాయన విషయాలను ప్రభా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి సహాయం చేయండి. మీరు కార్యములు జరిగించండి ప్రభువా, నీకు వందనాలయ్యా. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు కార్యము చేయగా త్రిప్పిపోయేవారు ఎవరూ లేరు నాయన. మీరు మమ్మల్ని కనికరించండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం చేయండి నాయన, నీకు వందనాలు అయ్యా. మీరు ఆకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు నాయన అయ్యా, నలి చేయబడక ప్రభువా, నీతో సహవాసం చేసేవారిగా మాకు నాయన సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలయ్యా. మమ్మల్ని కనికరించండి ప్రభువా. అయ్యా నా తండ్రి, నీకు వందనాలయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకుని నీ యందు ప్రభువా ఆసక్తి కలిగి నీ సన్నిధిలో పశ్చాత్తాపం పొందిన ఆయన, రక్షించబడిన ఆయన, నీ రక్త ప్రవాహంలో ప్రభువా నాయన మా పాపములన్నీ కడుగుకొని ప్రభువా నీ సన్నిధిలో నిరపరాధులుగా నాయన మేము ఉండునట్లు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, మిమ్మల్ని గుర్తెరిగి జీవించే భాగ్యము మాకు, మా బిడ్డలకు, మా రక్త సంబంధీకులకు, మా ఇరుగు పొరుగు వారికి మీరు దయచేయండి ప్రభువా. మీరు అక్కడ అతి సమీపంలో ఉన్నది నాయన తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఏ జామున వస్తారో మాకు తెలియదయ్యా. దొంగవలే వస్తానన్నారు ప్రభువా. అటు రీతిగా నాయన మీరు వచ్చినప్పుడు మేము మెళుకు కలిగి నీతో పాటు రావటానికి సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.